ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలపాలని రాఘవేంద్రరావును కేబుల్ ఆపరేటర్లు కోరారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును కలిసి విన్నవించారు. ప్రభుత్వం ఏవేవో కారణాలు చెప్తూ కేబుల్లను కట్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. కేబుల్ను కట్ చేయడం వల్ల ఇంటర్నెట్ సమస్యలు ఏర్పడి నిన్న కూడా సెక్రటరియట్లో నెట్ పనిచేయలేదన్నారు. దాని మీద బతికే ఎంప్లాయీస్ 9 to 10 lakhs లాస్ట్ 3 years నుంచి ఫైబర్ కట్ చేస్తున్నారు. అదేం చేయాలంటే ఇప్పుడు కేబుల్ ఆపరేటర్స్ అందరూ ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఫైబర్ ఇచ్చింది, సింగిల్ ఫైబర్ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటున్నారు గత 8 months నుంచి. సో ఈరోజు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు. రామంతపూర్లో కృష్ణాష్టమి నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము, కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము, వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. మళ్ళీ వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది. కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. దీంట్లో ఒక 5 నుంచి 10 లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు వారికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగుల దాకా పోవడానికి మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటకలో నాకు తెలిసినంత ఒక ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే తన ఒక టీ హబ్తోనో ఇంకేతోనో ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్కు కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది. కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్. మరి దీంతోపాటు ఇంకా నష్టాలు వెళ్ళిపోతున్నారు, ఉపాధి కోల్పోతారు. లక్షల మంది బతికేటటువంటి ఒక జరుగుతుంది. మీకు తెలుసు, ఇది ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి. ఆల్మోస్ట్ నియర్ బై 2 months అవుతుంది. 2nd month అండి ఈ ఫైబర్ కటింగ్. మేము చాలా నష్టపోతున్నాము. ఎగ్జాంపుల్ మేము ఎంత నష్టపోతున్నాం మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరియట్ కూడా వర్క్ ఆగిపోయిందండి. దేనివల్ల అండి? ఇంటర్నెటే కదా. ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది? ఏ సంస్థ నడవదండి. ప్రతి సంస్థ, ప్రతి ఇండస్ట్రీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు. నెట్ అనేది కంపల్సరీ అండి, అందరికీ ఉండాలి. వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు, ఓకే మేము కూడా అగ్రి. దానికి టైం ఇచ్చినా అంటున్నారు. రాంగ్ అండి, అది టైం. అది మేలో మాట్లాడాం మేము, అది చెప్పారు, మేము తీస్తున్నాము. వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము 15 feet అంటున్నారు. మేము 100% 15 feet అబోవ్ కట్టినాం. మేము బంచింగ్ అన్నారు, బంచింగ్ చేసినాం. నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి. బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసారండి. అబోవ్ 15 feet ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారండి. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఫైబర్ కటింగ్. దేనికి? మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని. అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా, చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇంకోటి సార్, ఇమ్మీడియట్లీ అని ఇట్లా చిట్కేయంగా అయిపోతారు. 35 years నుంచి ఈ ఇండస్ట్రీ ఉంది. 35 years ఇదే కాదు, ఏదన్నా సరే ఒక సిస్టమ్ ఉంది. సింగిల్ డేలో, సింగిల్ మంత్లో, సింగిల్ ఇయర్లో చేంజ్ అవుతుందండి. 35 years ఉన్నది సిస్టము ఒకటేసారి చేంజ్ చేయలేము. అది మీ ఓన్ బిజినెస్, మీ ఇంట్లో మీ కంపెనీలో పెట్టుకునేదే చేంజ్ కాదు. ఇది రోడ్డు మీద ఉన్న బిజినెస్ ఇది. అండ్ అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే మేము అండర్ గ్రౌండ్ వేయడానికి రెడీ ఉన్నాము. పోల్స్ పర్మిషన్ ఇస్తే పోల్స్ వెళ్ళడానికి రెడీ ఉన్నాము. ట్యాక్స్ అంటున్నారు, ట్యాక్స్ పే ఆల్రెడీ మేము GST కడుతున్నామండి, IT పే చేస్తున్నాము. అది ట్యాక్సే కదా. మేము ఇప్పుడు ప్రీవియస్లో అంటే మేము కలెక్ట్ చేసి మేము తీసుకుంటుండే ఫండ్స్, వాట్ ఎవర్ ప్రాఫిట్ మేము మా MSO కూడా పే చేస్తున్నారండి. ఆల్ MSOs వితౌట్ GST వితౌట్ ట్యాక్స్ ఎవరు లేరండి. ప్రతి ఒక్కళ్ళు లీగల్గానే ఉన్నారు. బట్ వీళ్ళు చేసే పనే ఇల్లీగల్ అండి. అదొక్క రీజన్ అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఎలా కట్ చేయాలని చూస్తున్నారు. నాకు తెలిసేదండి ఈ సంస్థ ఇప్పుడున్న కొంతమంది పెద్దలు స్టార్ట్ చేస్తున్నారు.
వాళ్ళ కోసమనే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని మేము అనుకుంటున్నామండి. ఇదైతే కన్ఫర్మ్ అండి. సార్ ఓపెన్గా పేపర్లో వచ్చిందండి తిరుపతి రెడ్డి గారు. ఎవరండి అతను? మన సయానా సీఎం గారి సొంత బ్రదర్. అట్లనే ఇంకో పేరు కూడా ఉందండి, అదైతే కన్ఫర్మేషన్ అతను పేపర్లు ఇవ్వలేదు. బట్ తిరుపతి రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఇచ్చారు, టీ ఫైబర్ స్టార్ట్ చేస్తున్నాను. మాతో స్టార్ట్ చేయండి సార్, మాతో స్టార్ట్ చేయండి. మేము ఉన్నాం కదా. మీరు హైదరాబాద్ అంతా ఫైబర్ కట్ చేస్తున్నారు. మీరు వచ్చి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క హైదరాబాద్లో కనెక్షన్ దీనికి 10 years టైం పడుతుంది. అదేమి 1 day